యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఇది నా వాక్య ధ్యానము. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయము 5-6 వాక్యాలను చదువుకుందాం. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. దేవుడు ఈ చదవబడిన వాక్యము ద్వారా మనందరితో మాట్లాడి మనల్ని బలపరచునుగాక. రాత్రి వేళ శత్రువుల దాడి నుంచి తన ప్రజలను రక్షించేందుకు దేవుడు ఎంత సమర్థుడో, పగలు వచ్చే ప్రమాదాల నుంచి తప్పించడంలో కూడా అంతే సమర్థుడు. నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, ఆయన నాకు రక్షణాధారమైనని యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి ఉంది. ఏ పరిస్థితికి నీవు భయపడనక్కర్లేదు, ఎందుకంటే నీ రక్షణకు ఆధారం ఆయనే నీకు బలం. అయితే నీవు చేయవలసింది ఒకటే, ఆ మహోన్నతుడును సర్వశక్తిమంతుడునైన దేవునిని నమ్ముకోవటం, ఆయనను ఆశ్రయించటం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన మా మంచి యేసయ్య, నీ మహాకృపను బట్టి ప్రేమించి మరొక నూతన దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, మేము ఏ విషయంలో దేనికి కూడా భయపడకుండా నీ పక్షంగా ఉన్నతమైన విజయంతో ముందుకి కొనసాగినట్లుగా ఈ దినాన ప్రభువా ఈ నీ ప్రజలందరినీ కూడా బలపరచమని యేసు ప్రశస్త నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.